వినాయక చవితి వచ్చిందంటే ఒక్క రోజే అయిపోదు కదా, 9 రోజుల పండుగ. మరి గణేష్ నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. ఈరోజు గణేశుడి కోసం ప్రసాదంగా పాలతో రవ్వతో సీర వండాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీ కదా అని పర్టికులర్గా షేర్ చేయలేదు. ఈరోజు మా గల్లీ గణేష్ని చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా గణేష్ నవరాత్రి పూజలు జరుగుతూ ఉంటాయి. గల్లీలో గణపతిని పెట్టినప్పటి నుండి ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు కుదిరింది నాకు వెళ్ళడానికి. మరి ఇవాళ ఒక స్పెషల్ ఉంది. ఈరోజు ఇక్కడ మా గల్లీ గణపతి దగ్గర కుంకుమ పూజలు జరిపిస్తున్నారు. నేను కుంకుమ పూజలు కూర్చోవడం ఇది 2వసారి. స్ట్రీట్లో మాకొక కమ్యూనిటీ ఉంటుంది. ఏది చేయాలి అన్నా, ఏ పూజ చేయాలి అన్నా కూడా కమ్యూనిటీ అంతా ఒకసారి గ్యాదర్ అయ్యి అందరూ ఒకసారిగా అన్ని ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఈసారి కుంకుమ పూజల కోసం స్పెషల్గా అందరికీ శారీస్ డ్రెస్ కోడ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకే మాట అన్నారు, అందరం హల్దీ ఫంక్షన్కి వచ్చినట్టుగా అనిపించింది అన్నారు. అవునండి, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు శారీ. చాలా బాగా అనిపించింది అందరికీ కూడా. అక్కడికి పూజకు కూడా సీర ప్రసాదమే తీసుకెళ్ళాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజే మహాన్నదాన ప్రసాదం కూడా జరిగింది. అందరము కూడా కమ్యూనిటీలో అందరం ఒకసారి ఫోటో కూడా దిగాము గణేశుని దగ్గర. పూజ అయ్యాక అక్కడే తినేసి ఇంటికి వచ్చేసాము. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.